ఏంటమ్మ గారు అవుటిపాటు బండిని మెల్లగా పోతున్నట్టున్నారా? మా రావుడు మేఘాల మీద దుఃఖిస్తాడు. పర్వాలేదు, నెమ్మదిగానే వెళ్ళు. పాపం, పుట్టినప్పటి నుంచి ఆ చాలు తెయ్యేటి ఇలాగే ఉన్నాయా? లేదమ్మ గారు, మొన్నటిదాకా బాగానే ఉన్నాను. అందరిలాగే నేను నడిచేవాడిని. కాదు, ఏ దృష్టం మొన్ననే నాకు వచ్చింది. అలాగా? ఏం జరిగింది? ఏముందమ్మ గారు, ఒకనాడు రాత్రి స్టేషన్ వెళ్ళాలని బండి కట్టాను. మా నాన్న అది ఎవరో వస్తారని అనుకున్న వాళ్ళు రాలేదు, కానీ అనుకున్న తుఫాను మాత్రం వచ్చింది. బండి తిరగబడింది, అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తిరిగి వచ్చిన తర్వాత నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎంత కష్టం వచ్చింది. విచారపడకు, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఊళ్ళోకి వచ్చాం. మీరు ఏ వీధికి వెళ్ళాలో చెప్పండి. గుడి వీధి. గుడి వీధి? మన రాముడిది అదే వీధి. ఒరే రాముడు, త్వరగా నడరా. హై 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 హై. చూడు, ఆ సామాన్లన్నీ తేగలవా? నెమ్మదిగా తీసుకురా. మావయ్య, మావయ్య. ఎవరది? నేను మావయ్య, మీ కోడల్ని. దేవకి, నువ్వు తల్లి వచ్చావా అమ్మా? అదేంటి మావయ్య, మీరు ఇలా ఉన్నారే? ఏం లేదమ్మా, ఏదో కొంచెం సుస్థి చేసింది అంతే. ఇంకెవరు వచ్చారమ్మా? నేను ఒక్కదాన్నే వచ్చాను మావయ్య. ఒంటరిగా వచ్చావా తల్లి? మీ నాన్న ఒప్పుకున్నారా? ఒకరు ఒప్పుకోవడం ఏంటి మావయ్య, నా ఇంటికి నేను వచ్చాను. పెళ్ళైన ఆడదాని జీవితం భర్త నీడలోనే గడవాలి. నా చోటు ఇది. ఎంత మంచి మాట చెప్పావమ్మా. నువ్వు నిజంగా ఆ తండ్రికి తప్పబుట్టావు తల్లి. నీ సంగతి మర్చిపోయాను. మీకు తోచినంత. ఎవరది? నేనే. ఈవిడెవరు? ఇంకెవర్రా? మన దేవకి, నీ భార్యరా. చూడమ్మా, కన్నవారింట్లో అల్లారు ముద్దుగా పెరిగిన దానివి ఇక్కడ మా దరిద్రానికి తోడు గుండెల్ని పిండే ఈ బాధలు, ఈ రోగాలు నువ్వు భరించగలవమ్మా? బాగా ఆలోచించుకుని చెప్పు తల్లి. నీకిష్టమైతేనే ఉండు, లేకుంటే నేనే స్వయంగా నిన్ను తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర దిగి పెడతానమ్మా. చెప్పు. మావయ్య, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళిక్కడి నుంచి. కట్టించాడుగా మీ నాన్న గొప్ప భవనం, అక్కడే పడి ఉండు. అన్ని సౌఖ్యాలు అమర్చడానికి, అడుగులకు మడుగులెత్తడానికి, పట్టుపరుపుల మీద నడిపించడానికి మా దగ్గర వేలు లక్షలు లేవు. ఇది కటిక దరిద్రుండే చీకటి కొంప. ఎందుకు పనికిరా మట్టి బ్రతుకులు మరి. నీది మహారాజు బ్రతుకు. వెళ్ళు, అక్కడికే వెళ్ళి సుఖంగా బ్రతుకు. వెళ్ళను, నేను వెళ్ళను. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. మీరు లేని ఆ సంపదలు సౌఖ్యాలు నాకు అక్కర్లేదు. మీ సేవ చేసుకుంటూ మీ నీడనే బ్రతకాలని ప్రతి క్షణం కలవరించేదాన్ని. నా మాట నమ్మండి, మీ పాదాలు పట్టి ప్రమాణం చేస్తున్నాను.
నా తప్పును క్షమించి నన్ను కనికరించండి. అమ్మా దేవకి, బాధపడొద్దు తల్లి. నాయనా రఘు, తండ్రి చేసిన తప్పులకు ఆ పిల్లని శిక్షించటం ఏం న్యాయం రా? దేవకి ఉత్తమురాలు, నిజంగా దేవతామూర్తిరా. మన ఇంటి కోడలు కావడం మన అదృష్టం నాయనా. ఆ అమ్మాయి మనసు నొప్పించుకు బాబు, మన ఇంటి వెలుగురు దూరం చేసుకోకురా. అబ్బా 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 నాన్న, నాన్న, దేవకి, నాన్న, భారతి, భారతి, ఏంటి ఈవేళ నేను వస్తున్నాను, ఇంట్లో ఎవరైనా అనుకుంటున్నారట్రా? లేదండి. అవునులే, ఎందుకు అనుకుంటారు? తండ్రి హృదయం వాళ్ళకల్లా తెలుస్తుంది. రే యూస్లెస్ ఫెలో, ఈవేళ మా దేవకు పుట్టినరోజురా. వాళ్ళు మర్చిపోయి నేను మర్చిపోతానట్రా? ఎక్కడ పనులు అక్కడ ఆపేశాను. సీట్ లేదంటే వీపు విమానం మోత మోతుందని బెదిరించి విమానం వైపు వచ్చేసాను. మా దేవకి ఎంత మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చామో తెలుసా? నాకు తెలదండి. రండి భారతి, భారతి, వచ్చావా? ఇదిగో చూడు, ఈ నెక్లెస్ ఎలా ఉంది? బాగుంది. బాగుండేంటి? చాలా బాగుంది. ఎవరి కోసం తీసుకొచ్చాను తెలుసా? తెలీదు. ఏమిటది? కోర్టులో సాక్ష్యం చెప్పినట్టు పొడి పొడి సమాధానాలు నువ్వును. మన అమ్మాయి కోసం తీసుకొచ్చాను. ఇవాళ దేవకి పుట్టినరోజు కదటే. సరేలే, నువ్వు ఒక వెరిమాల ఒక దొరికావు నాకు. నీకు దీపావళి అమావాస్య తప్ప ఇంకేమీ గుర్తుండదు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఇదేం చెప్పొద్దు, వెళ్ళి తీసుకురాపు. మీరేమనుకోనంటే ఓ మాట చెప్తాను. నీ మాటలకేం లే, ఎప్పుడు వింటున్నావేగా. ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఈ నెక్లెస్ చూస్తే ఎంత మురిసిపోతుందో తెలుసా? ఏమిటి అంటూ పోయినట్టు నిలబడతావు? వెళ్ళి ముందు అమ్మాయిని తీసుకురా. దేవకి ఇంట్లో లేదండి. ఇంట్లో లేదా? అత్తవారింటికి వెళ్ళింది. అత్తవారింటికి? అవును, మొన్నే వెళ్ళింది. ఏమిటి? దేవకి వెళ్ళిపోయిందా? నాకు తెలియకుండా నన్ను కాదని ఆ దరిద్రుల కుంపకు వెళ్ళిపోయిందా? పార్వతి, దానికి బుద్ధి లేకపోతే పోయింది. నీ బుద్ధి ఏమైపోయింది? లక్షాధికారి కుటుంబరావు కూతురు పూరి గుడిసెల్లో పడి ఏడుస్తున్నదంటే నాకెంత అవమానం ఆలోచించావా? మీరు తలుచుకుంటే అల్లుని కూడా లక్షాధికారిని చెయ్యొచ్చండి. ఆ దరిద్రుడి పేరు నా దగ్గర ఎత్తొద్దు. ఈ మూర్ఖురాలు వెళ్ళి వాడి పంచం చేరుతుందే? కన్న తండ్రినే ఇంత చెప్పు దెబ్బ కొడుతుందే? ఏమండి, కన్న కూతురు మీద అంత కోపం అయితే ఎలా? దయచేసి క్షమించండి. దాన్ని నేను క్షమించాలా? అది నా కూతురు కాదు, నా గర్భ శత్రువు. అది ఎలా చచ్చినా నాకు అక్కర్లేదు. అంత మాట్లాడకండి. పట్టుదలకు పోయి రక్త సంబంధాన్ని పెంచుకుంటారా? రక్త సంబంధాన్ని తెలుసుకున్నది నేను కాదు, అదే మన సంబంధాన్ని చేతులారా తెంచుకుని వెళ్ళిపోయింది. మనం బ్రతికున్నా చచ్చిన వాళ్ళ కింద దమ కట్టింది. ఇక నాకు దానికి ఏమీ సంబంధం లేదు. ఇక మీద నాకు ఇద్దరు కూతుళ్ళు లేరు. దాని పేరు ఈ ఇంట్లో ఎవరు ఎత్తడానికి వీలు లేదు. అది చచ్చిపోయింది. అయ్యో, అదేంటండి ఇలా ఏమండి, నేను తుడుస్తాను. పర్వాలేదు దేవకి, చిన్న పనిగా. అయినా సరే, నేనుండగా మీకెందుకు ఈ శ్రమ? ఇలా ఇవ్వండి. బాగానే ఉంది. నా చేతిలో బొత్తిగా బలం లేదనుకున్నావా? చిన్న చిన్న పనులన్నీ ఫస్ట్ గా చేస్తాను. అది సరే గాని, ప్రమాదం జరిగాక డాక్టర్ చూపించారా? డాక్టర్ అంటే మాటల ఎంతో డబ్బు గుమ్మరించాలి. మన దగ్గర ఎక్కడుంది? బీదవాళ్ల జబ్బులకి దేవుడే డాక్టర్. అది కాదండి, ఎలాగో ప్రయత్నం చేద్దాం. వైద్యం చేస్తే తప్పకుండా నయం అవుతుందని నాకు నమ్మకంగా ఉంది. అసమర్థుల నమ్మకాలకి ఈ ప్రపంచంలో విలేకూడదు దేవకి. మనకింతే రాసిపెట్టి ఉంది. నువ్వు నన్ను గురించి అనవసరంగా బాధపడకు. అమ్మా, ఈ పసరు ప్రతిరోజు 2 పూటల మర్దన చేయండి. ఉడికి నీళ్లతో స్నానం చేయించండి. ఆహారంలో చాలా జాగ్రత్త. అలాగే అండి. ఈ మాత్రలు భోజనం అయ్యాక ఇవ్వండి. వస్తానమ్మా. మరి
నీ బంగారు గాజులు ఏమయ్యాయి? ఇప్పుడు ఆ గాజులు కూడా ఎందుకండి? అనవసరంగా ఆలోచించక హాయిగా విశ్రాంతి తీసుకోండి. నాకు తెలుసు దేవకి, ఈ వైద్యం కోసం నీ గాజులు అమ్మేశావు, అవునా? అయితే ఏమండి, మీ ఆరోగ్యం కన్నా ఈ గాజులు ఎక్కువ. మీకు నయం అయ్యాక 2 చేతులా సంపాదించి చేతుల నిండా గాజులు ఎదురుగాను, సరేనా? దేవకి, ఇంకేం చెప్పదు, లోపలికి వచ్చి బుద్ధిమంతుల్లా పడుకోండి. సరే. నిలువవే వాళ్ళు కన్నుల దాన, వయారి హంస నడక దాన. ఆహా, ఎంత చక్కని మాట. శేషు, వాట్? నువ్వా రఘు? నేను చూడలేదు. కులసగా ఉన్నావా? ఏమి టైప్ లేవు. ఏం చెప్పమంటావు భాయ్, నా అవస్థ. రోజుకి 24 గంటలున్నా తాళటం లేదనుకో. ఎప్పుడు ఏదో ఒక బిజినెస్. వారే అవ్వా, వండర్ఫుల్ వండర్ఫుల్. అనుకోకుండా ఇలా కలుసుకుంటూనే ఉంది ఆనందం. ఏమంటారా రఘు? అంతేగా మరి. దేవకి, శేషు అని నా బాల్యమిత్రుడు, ఒక బడిలోనే చదువుకున్నాం. నమస్తే సిస్టర్. నమస్తే. నేను వస్తాను రా రఘు, చిన్న బిజినెస్ ఉంది. అలాగే, అప్పుడప్పుడు వస్తుండు. ఏమై భూషణం, మీ నాయనమ్మ జబ్బుగా ఉంది అన్నావు, పోయిందే? మంచి పోలేదండి, జబ్బు పోయిందండి. ఏడ్చినట్టే ఉంది. లోకంలో ఇంతమంది పోతున్నారు, మీ నాయనమ్మ ఎందుకు పోకూడదు? ఈ వరుస ఏం బాగోలేదు. అది కాదండి, నేను బాగా దండాలు పెట్టా. ఆ దండాలు దెబ్బండి, ఆ జబ్బుకు తెలియదండి, జబ్బు పోయింది. మా నాయనమ్మ మిగిలిపోయింది. ఇలా అయితే నీ ఉద్యోగం ఎగిరిపోతుంది. ఏదో ముసలమ్మ చచ్చిపోతే డబ్బు వస్తుంది కదా, పోలీలే పాపం అని చెప్పి నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఈ తెలివితేటలు చూచి కాదు, పొట్టకోసిన అక్షరం ముక్కలేదు. అదేమిటండి, మొన్న మీరు చెప్పిన ఎలక్షన్ అప్పీల్ లేదు, బ్రహ్మాండంగా రాసి పెట్టుకొచ్చాను. దాని నిండా అక్షరాలే. ఇదిగో. నీ రాత ఎవరికి తెలుస్తుంది? నువ్వే చదువు. అలాగే. భూషణం ఎన్నికల విజ్ఞప్తి. భారత సోదర సోదరీమణులారా, ఇతరులారా, రాబోయే ఎలక్షన్ లో కాబోయే ఎమ్మెల్యే గారి శిష్య పరమాణువు నమస్కారం. మన దేశం గొప్పది, మనం చాలా గొప్పవాళ్ళు. మనకంటే గొప్పవాళ్ళు మన పూర్వులు, పూర్వుల కంటే గొప్పవాళ్ళు మన కుటుంబరావు గారు. కుటుంబరావు గారు అంత సామాన్యుల. ది లేట్ రావు సాహెబ్. అదే కిటు. రావు సాహెబ్ బిరుదు వచ్చినప్పుడు మీరు దాన్ని వదిలేశారుగా, అందుకనే లేట్ రావు సాహెబ్ గారు. నీ మొహం మాజీ సాహిబ్. అదేంటండి? ఎక్స్. అదే గన్నమాట ఉంటాం సంగతి అనుకుంటాను. ఏమిటది? ఏటా పెట్ల? ఏమీ లేదండి, ఉత్త ఖాళీ పెట్టి. ఏమీ లేకపోతే మొహం ఎందుకు గోలికెళ్ళ పెట్టు? ఏదో ఉందన్నమాట. పెట్టి తెరిస్తే మళ్ళా ముయిటు తెరవకపోతే నీ వీపు మీద దెబ్బలు రావడం ఖాయం. డబ్బు, నగలు, చీరలు. ఎన్ని ఏళ్ళ పట్టి తింటున్నావో ఇక్కడ తిండి. ఎంత తిండి తిన్నావో ఎవరికి తెలియదు. ఇందులో నీకు బుద్ధి లేదండి, దేవకమ్మ గారికి ఇచ్చి వెళ్ళిపోరమ్మని అమ్మగారు చెప్పేసినారండి. దేవక్య. పార్వతి, పార్వతి, సిగ్గు శరం లేకుండా ఆ దిక్కుమాల కూతురికి సారి పంపిస్తున్నావా? ఎంతైనా తల్లి కదండి, కూతురికి ఇవ్వడం న్యాయమే. ఆయన మిమ్మల్ని అడగకుండా ఇవ్వడం చాలా అన్యాయం. రే భూషణం, నువ్వు నోరు మూసుకుని అవతలికి పో. అయ్యా, సామా లోపల పెట్టు. అలాగేనండి బాబయ్య. ఎందుకండి ఇంత గొడవ పెడతారు? మన సంసారం మనమే అల్లరిపాలు చేసుకుంటామా? కన్న కూతురు కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఊరుకోమంటారా? ఇంటికి పెద్ద దిక్కు నరసయ్య చచ్చిపోయాడు, అల్లుడు చూస్తే అవిటివాడయ్యాడు. ఈ స్థితిలో అమ్మాయి కాపురం ఎలా నడుస్తుంది చెప్పండి? నడవకపోతే ముష్టెత్తుకొని బ్రతుకును. ఏ ధైర్యంతో వెళ్ళింది అక్కడికి? నన్ను ఇలా చిత్రవహ చెయ్యాలనేక, నా పరువు ప్రతిష్టలు మంట కలిపి నన్ను అవమానించాలనేక. ఏడవమను, ఫస్ట్ ఉండి అఘోరించమను.
కట్టగట్టుకుని ఏ గంగలోనన్నా దూకి చావమను. అయ్యయ్యో కన్న తండ్రి అనవలసిన మాటలేనా ఇవి? గుండెలు బద్దలు కొట్టి వెళ్ళిన మనిషిని ఇంకేమనాలే? నన్ను ఇంత బాధ పెట్టి వెళ్ళిందే అది అక్కడ సుఖపడుతుందా? ఏమైనా సరే నాకు ఇంకా లెక్క లేదు, లక్ష్యం లేదు. దాని పేరు నా దగ్గర ఎత్తడానికి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి ఒక్క పూచక పూల కూడా వెళ్ళకూడదు. ఇప్పుడే చెబుతున్నాను, నా మీద ఒట్టు. ఇవాళ ఇంత ఆలస్యమైంది ఏమిటండి? పెళ్లి సీజన్ కదా, మరో 2 బేరాలు ఎక్కువ తగిలే. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట అడుగుతాను. అదేమిటి దేవకి, చెప్పు. మీరు ఇలా కష్టపడి బండి నేను చూడలేకపోతున్నానండి. మరి ఏం చేయమంటావు? మన జీవితానికి ఉన్న ఆధారం అదొక్కటి. అది కాదండి, ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే నయం కదా. నువ్వెంత అమాయకురాలు దేవకి. ఈ రోజుల్లో వ్యాపారం చిన్నదైనా పెట్టుబడి పెద్దదే కావాలి. మన దగ్గర ఏముంది? నగ నట్ర అన్నీ పోయాయి. ఉన్న ఇల్లు కాస్త తాకట్టు పోలేదు. ఇక మిగిలిందల్లా ఈ రాముడు, ఈ బండి, అంతేగా. చూడండి, మీరు సరే అంటే నేను ఒక చేస్తాను. ఏమిటి దేవకి? మా ఊరు వెళ్ళి మా నాన్నని కొంత డబ్బు అడిగి తెస్తాను. అది పెట్టి వ్యాపారం చేసుకుంటాం. మీకు తగిన వైద్యం కూడా చేయించవచ్చు. దేవకి వద్దు, దేవకి వద్దు. ఆ పాపాత్మ డబ్బు కంటే పాము విషయం మంచిది. మా నాన్న పోయాడని రాస్తే మొహమే చూపెట్టలేదు. విశ్వాస కాదు. మా నాన్న సంగతి మీకు తెలియదండి. ఆయనతో చెప్పకుండా ఇక్కడికి వచ్చానన్న కోపంలో అలా ప్రవర్తించారే కానీ మనమంటే ఆయనకి ఎంతో ఇష్టమండి. నేను స్వయంగా వెళ్ళి అడిగితే మనస్సు కరిగి తప్పకుండా సాయం చేస్తారు. మనస్సు? ఆ మనిషికి మనస్సు అంటూ ఒకటి ఉంటేగా కరగడానికి. కటికి రాయి కంటే కనిష్టం. అలా అనకండి. నాన్న నొప్పించే బాధ్యత నాది. దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నీ కాళ్ళు పట్టుకుంటాను. అంతా మాకెందుకు, నీ ఇష్ట ప్రకారం ఇచ్చి. కానీ ఒక్క మాట, అక్కడ ఏం జరిగినా నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను మాత్రం మర్చిపో. అలాగే. అమ్మా, దేవకి, అమ్మా, దేవకి, అమ్మా, దేవకి, వచ్చావా తల్లి? అమ్మా, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. అల్లుడు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం బాగానే ఉందమ్మా. పార్వతి, నాన్న, ఎవరి మనిషి? నాన్న, నన్ను ఆ పేరుతో పిలవద్దు. నా దేవత ఎప్పుడో చచ్చిపోయింది. నాన్న, మీ మనసు కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి నాన్న. క్షమించడానికి నేనేవరు? కన్న తండ్రి అన్న కనికరమైనా లేకుండా నా మనసు ముక్కలు చేసి వెళ్ళిపోయావు. నేనెంత బాధపడ్డాను ఆలోచించావా? చూడవే, చూడు, నీ కూతురు ఎలా తయారైందో చూడు. అపరంజి బొమ్మలాగా ఆనందంగా నవ్వుతూ తిరిగే మనిషి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని వచ్చింది. అడగవే, అడుగు. ఆ దరిద్రం ఎంత దుర్భరం అయిందో ఇప్పటికైనా అర్థమైందా అని అడుగు. సరే, అయిపోయింది. ఇక నేను ఆ గడప దొక్కనని, వాడి మోహం చూడనని ప్రమాణం చేస్తే నా దగ్గర హాయిగా ఉండొచ్చు. నాన్న, నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు నాన్న. మరి ఎందుకు వచ్చినట్టు? మంచి వైద్యం చేయిస్తే ఆయన కాలు చెయ్యి తిరిగి వస్తాయంటున్నారు. మీరే మమ్మల్ని కాపాడాలి నాన్న. ఏమిటి? వాడి బ్రతుకు కోసం నన్ను, నీ కన్న తండ్రిని ముష్టడగడానికి వచ్చావా? ఇలా కూడా నన్ను అవమానించదలుచుకున్నావా? నీకు సిగ్గులేదు?
కన్న తండ్రిని పసుపు కుంకుమ కాపాడమని అడగడానికి కూతురు సిగ్గుపడాలా? నాన్న, ఇప్పుడు మీరు కాకపోతే మమ్మల్ని ఇంకెవరు ఆదుకుంటారు? ఎవరు ఆదుకుంటారని వెళ్ళేవో వాళ్ళని అడుగు. ఏ ధైర్యంతో వెళ్ళేవో అక్కడే బ్రతుకు. ఇక్కడి నుంచి నీకు ఒక్క నయా పైసా కూడా రాదు. పోనీయండి, అప్పుగా అయినా కొంత డబ్బు ఇవ్వండి నాన్న. కూలి పని చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. కూలి పని? అవును, కూలి పని చేయటం, జోలి పట్టడం మీకు అలవాటేగా. కాలు చెయ్యి బాగుపడితే మళ్ళీ ఎవరు తిండి పెట్టడు. ఆ కుంటి వాడిని వెంబడేసుకుని వీధులు వెంబడి ముష్టెట్టుకుంటే బతకండి. నాన్న, ఎందుకండి అంతంత మాటలు? పిల్లల సుఖం కోసం కాకపోతే ఎందుకు ఈ పాపిష్టి డబ్బు? ఇది నా సంపాదన, నా ఇష్టం. బండి దోలుకునే కుంటి వాళ్ళకందరికీ పంచి పెట్టడానికి కాదు. నాన్న, ఆయన నన్ను అవమానించకండి. ఆయన నా భర్త, నా దైవం. ఎందుకు నాన్న నా మీద ఇంత పగ? నేను చేసిన నేరం ఏమిటి? నా భర్త దగ్గరకు నేను వెళ్ళడం తప్ప నాన్న? భర్త కట్టుకున్న పెళ్ళానికి ఒక్క పూట కూడా తిండి పెట్టలేని వాడు ఒక భర్తేనా? వాడానికి దైవం. కంటికి రెప్పలాగా పెంచిన కన్న తండ్రి కంటే వాడు నీకు ఎక్కువయ్యాడా? అయితే వాడి దగ్గర ఉండు, ఇక్కడ ఒక క్షణం ఉండదు. పోముందు. ఇంత చాలు లేదేవండి, కన్న కూతుర్ని కడిగే ఆటలు చెట్టు పారేస్తున్నారు. నీ కథ ఇంతేనమ్మా, నీ కథ ఇంతేనమ్మా, దేనికి అంతే లేదమ్మా, కాలం మాత్రమి కన్నీటిగాదమ్మా, ఈ ఆడ జన్మ నీ కథ ఇంతేనమ్మా.